ఎక్కడున్నాం మనం? సర్వాంతర్యామైన భగవంతుడు అంతటా ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అంటే నీ లోపల ఉన్నానని చెబితే బయట లేడనుకోకండి. అంతటా ఉన్నాడు, అంతటా వ్యాపించున్నాడు. సర్వాంతర్యామైన భగవంతుడే తన భక్తితో వాడు నువ్వు అనేక జన్మల భగవంతుని ఆరాధించగా నీ ప్రేమకి కరిగి, నీ భక్తికి కరిగి, మనకున్న చదువు వల్ల కానీ, మనకున్న ధనం వల్ల కానీ, మనకున్న తెలివితేటలు కానీ భగవంతుడి స్వాధీనం అవ్వడు. భక్తి వల్లే భగవంతుడి కట్టుబడతాడు. మనకున్న భక్తి వల్లే భగవంతుడు కట్టుబడతాడు, భగవంతుడు స్వాధీనం అవుతాడు. కానీ మనకున్న తెలివితేటల వల్ల కానీ, మనకున్న లేకపోతే ధనం వల్ల కానీ, మనకున్నటువంటి చదువు వల్ల కానీ, మనకున్న అకాడమిక్ ఎక్సలెన్స్ వల్ల కానీ భగవంతుడు ఒక భక్తి వల్లే భగవంతుడు తెలియబడతాడు. ఒక భక్తికి ఆ శక్తి ఉంది. భక్తికి మాత్రమే వాడు తెలియబడతాడు. భక్తిని పరిపక్వతను బట్టి సాక్షాత్కరిస్తాడు. అంటే నీ హృదయంలోనే ఉన్నాడు. మన దేహం ఎంత స్పష్టంగా మనకు తెలుస్తుందో, మన మనస్సు ఎంత స్పష్టంగా మనకు తెలుస్తుందో, మన మనస్సును పక్వం చేసేవాడు ఆయనే. ఆ ఇంద్రియాలని మనస్సుని లోపలికి మళ్లించేవాడు ఆయనే. మనం మొగ్గేసేవాడు ఆయనే. తర్వాత మనకు పరిపక్వత మెచ్యూరిటీ తీసుకొచ్చేవాడు ఆయనే. మెచ్యూరిటీ తీసుకొచ్చి మన హృదయంలో ఆత్మరూపంలోని ఈశ్వరుడు మన హృదయంలోనే ఉన్నాడు. ఆత్మరూపంలో ఉన్న ఈశ్వరుడు మహా వెలుగు, మహాకాంతి, మహాశాంతి, మహాజ్ఞాని. ఆ లోపల ఆ ఈశ్వరుడు మన హృదయంలో ఉన్నాడు కదా. హృదయంలో ఉన్న ఈశ్వరుడు మనకు ఎరుకులోకి వస్తాడు. అప్పుడు అనుకుంటాం ఎక్కడో ఉన్నాడు అనుకున్నాం, ఇక్కడే ఉన్నాడు అంటాడు.